నెక్స్ట్ మన ఇంట్లో వెంకటేశ్వర ఉండడు, అల్లా ఉండడు, జీసస్ ఉండడు, జగనన్నే ఉంటాడిట్ట. చాలా సౌమ్యుడు, డబ్బులు వంచంత మాత్రమే. కిర్రాక్ ఆర్పి ఈ పేరులోనే కొంచెం కిరాక్ ఉంది. ఎందుకంటే జబర్దస్త్లో ఈ మనిషికి పేరు ఊరికే పెట్టలేదు కిర్రాక్ అని. ఎందుకంటే బాగా ఆలోచించే ఈ పేరు పెడతారు కిర్రాక్ అని. ఎందుకంటే మైండ్లో కొంచెం కిరాక్ అని మాట. అందుకే మనిషి వచ్చేసి జబర్దస్త్లో చేసే పంచులు, జబర్దస్త్లో చేసే కామెడీ, ఆ కామెడీలోంచి బయటికి రాక జబర్దస్త్లో కామెడీ చేసి చేసి ఏంటంటే బయటికి వచ్చి కూడా బయట ప్రపంచంలో కూడా ఆ కామెడీనే ఇంకా చేస్తున్నాడు. ఎందుకంటే బయట ప్రపంచంలో ఇంకోటి దానిపైన ఇంకో ఏం పడిందంటే టీడీపీ పార్టీ తరపు నుంచి పోటీ చేసినాడు కాబట్టి, టీడీపీ పార్టీ గెలిచింది కాబట్టి ఆ గెలిచిన మతంలో వచ్చేసి ఇంకా పిచ్చి ఇంకా బాగా ముదిరిపోయిందనమాట. అందుకని ఏంటంటే బయట వచ్చే ప్రజల పైన కూడా పిచ్చ కామెడీ చేస్తున్నాడు. అదే ఎక్కినవ్వులు, ఎక్కి చేష్టలు, పిచ్చి పిచ్చి పనులు, పిచ్చి పిచ్చి మాటలు అట్లనే చేస్తున్నాడు. జగనన్న పైన కానీ, రోజా అక్క పైన కానీ పిచ్చ కామెంట్లు చేస్తున్నాడు. ఈ మధ్య ఇంకా హద్దు దాటిపోయినాడు. జగనన్న ఈ మనిషికి ఏమన్నా చేసేదానికైతే జగనన్న రావాల్సిన అవసరమే లేదు. జగనన్న ఫ్యాన్సే చాలు, ఓకేనా? జగనన్న ఫ్యాన్స్ ఒక 10 మంది కలిసినా ఈ మనిషి ఎక్కడికి పోతాడో ఒక ఐడియా కూడా లేకుండా పోతుంది. భూమి మీదనే ఉండకుండా కనిపించకుండా పోతాడు. అట్లయితే అది అట్లాంటి మనిషి జగనన్న పైనే సెటర్లు వేసాం ఆడు. చూద్దాం ముందు మన పార్టీ రాని అప్పుడు చూద్దాం.